క్లాత్ లైనింగ్ నానబెట్టి ఐరన్ చేస్తాం. నానబెట్టడం అవసరం లేదు. అది అదేంటి ఇదంతా నానబెట్టి ఐరన్ చేస్తున్నాం. ఇది నానబెట్టలే కానీ ముడత బాగుంది. ఇది కూడా పిండేది కాదు, లైనింగ్ పాలిస్టర్. అంటే కొంచెం పాలిస్టర్ కాటన్ షేడ్ ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది మనకు? ఇందులో మనం బ్లౌజ్ పీస్ లైనింగ్ ముక్కలు ఉంటాయి కదా, టాంగల్ లెక్కింగ్ చేస్తే కొంచెం ఇట్లా అంటుంటే అది సాగుతుంటుంది. మన కాటన్ లైనింగ్ ఉంటుంది కదా, ఈ రకంగా తెలుసుకోవాలి. ఇది సాగది. ఇప్పుడు అది మనం గుంజినాం అనుకో, ఇప్పుడు ఇట్లా అంటే ఇక్కడ వరకు వస్తుంది, సాగుతుంది. మళ్ళీ కొంచెం ఇట్లా అనగానే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇది సాగదు. ఎట్లా అంటే ఎంత క్లాత్ ఉందో అంతే ఉంది. ఇప్పుడు ఇది ఐరన్ ఎందుకు చేసినామంటే దీనికి ఐరన్ కూడా అవసరం లేదా. అయితే వాళ్ళు ఏం చేసినారంటే బ్లౌజ్ పీస్ ఇట్లా మొత్తం ముడతలు చేసుకొని తీసుకొచ్చారు. ఎన్నో దేవుని దగ్గరనే ఇక్కడ పెట్టుకున్నారంటే ముడతలు ఉందని ఐరన్ చేసిన. దీనికి కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం ఇట్లాంటి బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా, లైనింగ్ అవసరం, మనం ఐరన్ అవసరం లేదు, పిండుడు అవసరం లేదు, ఐరన్ అవసరం లేదు. మనం ఎట్లున్న పీస్ అట్లా వేసుకొని మంచిగా కట్ చేసుకుంటే బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. కానీ తర్వాత మంట మండుతుంది అట్లా. అర్థమైందా? లైనింగ్ దీనికి, కాటన్ లైనింగ్కి దానికి తేడా. బ్లౌజ్ పీస్ చూడంగానే అవుతుందా కాదా అని ఎట్లా తెలుస్తుంది? ఏదన్నా అది ఉందా? ఇది చూస్తే బ్లౌజ్ చూస్తేనేమో పెద్ద సైజు లాగా ఉంది, అది చూస్తేనేమో కొంచెం అనిపిస్తుంది. చూడంగానే మనకి ఎట్లా తెలుస్తుంది? నేను స్టార్టింగ్ కదా వాళ్ళ పిచ్చిదానిలాగా పట్టుకుంటా, వాళ్ళు పట్టుకున్నాక అప్పుడు బ్లౌజ్ కాదని కట్ చేసిన కొద్ది అర్థమవుతుంది. అయితే ఎట్లా తెలుస్తుంది అంటే ముక్కు ఉందా, బ్లౌజ్ పీస్ ఇది హాఫ్ హ్యాండ్స్ అయితే అవుతుంది. హాఫ్ హ్యాండ్స్ అయితే అవుతుంది. మినిమం ఎంత ఉండాలంటే బ్లౌజ్ పీస్ సారీలో వచ్చింది దాదాపు ఎక్కువ మట్టుకు అయితే సారీ పన్న పెద్దగానే ఉంటుంది కదా. ఈ క్రాస్ ఉందా స్ట్రేట్గా ఉందా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లా నేను ఈ 4 మూలలు కరెక్టే ఉంది. ఇట్లా చూసుకుంటే మనకు కొన్ని బ్లౌజులు ఏమవుతాయి అంటే ఈ ముక్కు ఇటే పోతుంది, ఈ కోసి ఇట్లా వస్తుంది, గిట్లా క్రాస్ వస్తుంది. అటువంటి అప్పుడైతే ఏం చేయాలంటే 2 బార్డర్లు సేమ్ ఉన్నాయి చూసుకోవాలి. ఒకవేళ బార్డర్లు లేకపోయినా కానీ క్లాత్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇది పెద్ద బార్డర్ వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ అనేది మనము షేప్ బెల్ట్కి దీనికి యూజ్ చేసుకోవాలి. ఈ మిగతా పార్ట్లో ఇందులో బాడీ పార్ట్ను, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇక్కడ, బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ ఇందులో తీసుకోవాలి. షేప్ బెల్ట్లకి ఇది తీసుకోవాలి. సరిపోకపోతే ఒకవేళ మనకు 2 బార్డర్స్ రాలే ప్లేన్ ఉందనుకో మంచిగా అడ్జస్ట్ చేయొచ్చు. ఇది చూస్తే క్లాత్ మంచిగా ఏమంటారు మందంగా అంటారా, బందోబస్తేనే ఉంది. దీనికి లైనింగ్ అవసరమా? వేయాలి లైనింగ్ వేయకపోతే ఏంటంటే కొంచెం జబ్బు అవుతుంది. అంటే ఇట్లా పిక్కులకి వస్తుంది ఒకటి, బాగా ఇట్లా ఇందులో పాలిస్టర్ కలిసింది కదా, దీని కాటన్ అనేది లైనింగ్ వేసుకుంటే మంచిగా లుక్ ఉంటుంది. లైనింగ్ దానికి ఉన్న ప్లెయిన్ దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్, కాటన్ బ్లౌజ్ వస్తాయి కదా, దాన్ని ఇలాగా కాటన్ అయినా కానీ పర్వాలేదు. కాకపోతే ఇది పాలిస్టర్ షేడ్ ఉంటుంది. దీంట్లో లైనింగ్ కంపల్సరీ అంటే లైనింగ్ వేసుకుంటేనే లుక్ ఉంటుంది. బ్లౌజ్ 4 రోజులు ఎక్కువ అవుతుంది. పాలిస్టర్ అంటే లైనింగ్ లేకుండా వితౌట్ లైనింగ్ బ్లౌజ్ కుడితే మాత్రం 10 రోజులు ఆగేది 5 రోజులు కూడా ఆగదు. అర్థమవుతుంది? కొన్ని బ్లౌజులు ఒక్కొక్క రకంగా ఉంటాయి. కాటన్ బ్లౌజ్ పీస్లు ఇప్పుడు ఇది ఉంది బ్లౌజ్ పీస్, దీంట్లో లైనింగ్ వేసుకోవచ్చు, లైనింగ్ వేసుకోకుండా కానీ నార్మల్గా ప్లెయిన్ కుట్టుకోవచ్చు. ఆగుడు తక్కువ అవుతుంది కావచ్చు, కానీ మనకు కంఫర్టబుల్ చూసుకోవాలి. దీనికి ఇప్పుడు మనం నార్మల్ కుట్టుకున్నాం అనుకో, ఇందులో లోపల కొంచెం ఇట్లా జరి లాగా ఉన్నది కదా, ఇది జరి అనేది కొంచెం లోపలికి ఎండకు పోతుంటే ఇప్పుడు అమ్మ పనిపోతుంది కదా, పనిపోతే ఏంటంటే ఎండకు పోయేసరికి ఏంటంటే మంట ఎక్కువ లేస్తుంది. కాటన్ లైనింగ్ వేసుకుంటే లుక్ మంచిగా ఉంటుంది, 4 రోజులు ఎక్కువ అవుతుంది, మంట అనేది తక్కువ ఉంటుంది. ఇట్లా కాటన్ బ్లౌజ్ పీస్లో అయితే ప్లెయిన్ కుట్టుకోవచ్చు, లైనింగ్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. అట్లా అర్థమైనా?